దానికి అసలు కారణం ఏంటి అన్నది ఇంకే తెలుస్తుంది. ఏం జరిగిందన్నారు ఇక్కడ మనకి. హోటల్స్లో వెళ్ళి ఒక నిమిషం హోటల్స్కి వెళ్ళి హోటల్స్ వెళ్ళి మేము ఏంటి ఎలా ఉందంటే మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్తామంటే మేము నెల నెల ఫార్మాలిటీ ఇస్తాము ఫుడ్ ఇన్స్పెక్టర్కి. అందరూ చాలా మంది అందరూ కూడా అంటారు. బేస్లెస్ కాదు, మీకు ప్రూఫ్ చూపిస్తాం. నమస్కారం అండి, నా పేరు రవికుమార్, అనకాపల్లి జిల్లా. ఈరోజు ఈ ఉడిపి పాలిమర్ మీద లాస్ట్ నైట్ కంప్లైంట్ వచ్చింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒక కస్టమర్ ఇడ్లీ పట్టుకెళ్తే ఏగ పడిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని వెరిఫై చేయడానికి కోసం ఈరోజు రావడం జరిగింది. రావడంతో పాటు మొత్తం మీడియా విలేకరులు ఎవరైతే ఉన్నారో అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే లోన్కి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అన్హైజీనిక్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అది ఆల్రెడీ మనం శానిటరీ ఇన్స్పెక్టర్తో చెప్పడం జరిగింది. ఆయన పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇకపోతే ఫుడ్ క్వాలిటీ విషయానికి వస్తే కొన్ని పులిహార వంతను చాలా ముందు స్టోర్లో అనిపించింది. అందుకని అదొక శాంపుల్ డ్రా చేయడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు కూడా తరచుగా చెప్తున్నారు ఏమని, చట్నీస్లో కంప్లైంట్ వస్తుందని. సో ఆ చట్నీ కూడా 2 శాంపుల్ తీయడం జరుగుతుంది. సో ఇది ఇంతవరకు. అయితే ఇక పాయింట్ ఏంటంటే, ఏదో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా మేము ఏం చేస్తాం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా మేము అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్. ఇది ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం కూడా అనకాపల్లి జిల్లా ఫస్ట్. మేము ఇది ఎలా సాధించామంటే, మేము టైం టు టైం ఇన్స్పెక్షన్ చేస్తాం. శాంపుల్ టార్గెట్ మాకు ప్రతి మంత్ 12 శాంపుల్స్ ఉంటాయి. 12 శాంపుల్స్ మేము రీచ్ అవుతాం. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడే 27 ఓన్లీ లాస్ట్ ఇయర్ 27 అడ్యుడికేషన్ కేసెస్, 9 అన్సేఫ్ కేసులు. టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే 58 కేసులు ఉన్నాయి అనకాపల్లి జిల్లా మొత్తంగా. వేరే నర్సీపట్నంలో ఇక్కడ ఉన్న 8 హోటల్లోనే 2 మీద అన్సేఫ్ కేసులు ఉన్నాయి. ఒకటి సాయి అన్లిమిటెడ్ బిర్యానీ ఒకటి, నెక్స్ట్ ఎలైట్ మండీ మీద అన్సేఫ్ కేసెస్ ఉన్నాయి. ఇకపోతే మేము ఏం చేస్తున్నామంటే ఎఫ్ఎస్ఎస్ఐ ఇనిషియేటివ్స్ అని, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ 350 మెంబర్స్కి మేము ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్స్ ఇచ్చాం. ఇక నర్సీపట్నం నెక్స్ట్ అనకాపల్లి చుట్టుపక్కల ఏ హోటల్స్ ఉన్నాయో అన్నిటికీ ఆల్మోస్ట్ దాదాపు 20 హోటల్స్కి హైజీన్ రేటింగ్ ఇచ్చాం. హైజీన్ రేటింగ్ అనేది ఎఫ్ఎస్ఎస్ఐలో ఒక ఇనిషియేటివ్. ఇకపోతే రూకో అని చేస్తానమాట. రూకో అంటే రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్. అంటే ఆయిల్ ఏదైతే రీయూజ్ చేస్తున్నారో మేము ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీతో టైప్ చేసుకొని ఈ యూజ్ చేసిన ఆయిల్ ఏమంటే వాళ్ళు క్యాన్స్ పెడతారు. ఆ క్యాన్స్లో పంపేస్తే వాళ్ళు తీసుకెళ్ళి 30 రూపీస్ వీళ్ళకి ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అది ఆ ఆయిల్ బయో ఫ్యూయల్ కింద కన్వర్ట్ అవుతుంది. అదేమంచి ఇంకా ఎన్విరాన్మెంట్ అంటే కాలువలో పడే కంటే ఎన్విరాన్మెంట్ పాడు చేయకుండా ఒక విధంగా అది ఒక గుడ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ ఇవే కాకుండా మేము టైం టు టైం
కేజీబీవి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మిడ్ డే మీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తుంటాం. అంగన్వాడీ, నెక్స్ట్ ఐసీడిఎస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ ఎంఎల్ఎస్ పాయింట్స్, ఇవన్నీ తరచుగా. ఇకపోతే ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏ మాకు కొన్ని ఇది ఇస్తుంది అనమాట, డైరెక్షన్స్. దాన్ని సర్వేలెన్స్ ప్లాన్ అంటారు. అంటే ఫర్ సపోజ్ ఈ మంత్ ఉందనుకోండి, ఈ మంత్ మ్యాంగోస్ మీద ఇచ్చింది అనమాట. ఇప్పుడు వరకు మేము మ్యాంగోస్లో 19 శాంపిల్స్ అంటే కాల్షియం కార్బైడ్ యూజ్ చేస్తున్నారని చెప్పి కాల్షియం కార్బైడ్ అనేది పూర్తిగా నిషిద్ధం చేయడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్ చేయడం అవుతుంది. ఇప్పుడు 19 శాంపిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. నర్సీపట్నంలో ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ మీద కేసులు నమోదయ్యాయి? మీకు ఏ కస్టమర్ అయినా మీకు తెలపాలంటే మీ ఫోన్ నెంబర్ అయినా తెలపగలరా? ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన శాంపుల్ తీసిన ప్రతిదీ కేసు వస్తుందని లేదు. ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం ఉంది, నేను వాళ్ళ మీద కేసు పెట్టాలనుకుంటే అది జరగని పని. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసులు ఎప్పుడు జనరల్గా అవుతాయి, వాడు ఆ ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ఏవైతే ఫాలో అవ్వకపోతే అప్పుడు వస్తాయి. అప్పుడు మాత్రమే మనం కేసు మనల్ని ఫైల్ చేయాలి. ప్రతి హోటల్ మీద కేసు ఉండాలంటే అది జరగని పని. మన ఇక్కడ ఉన్న 8లోని 2 మీద ఆల్రెడీ అంటే మనం చాలా తరచుగా ఇన్స్పెక్ట్ చేసి 2 అన్సేఫ్ కేసులు అంటే ఎందుకంటే 10 కేసులు ఉండవు. ఇవేంటంటే 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది ఇది. సో అలాంటి కేసులు మనం 2 పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది ఈరోజు ఆగిపోయిన ప్రాసెస్ కాదు, ఇది నిరంతరం. రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, గతంలో జరిగింది, ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇన్స్పెక్ట్ చేయట్లేదంటే అలా మన ఊరికి చెప్పేస్తే అవ్వదు. ఎందుకంటే శాంపుల్ డ్రా చేసిన ఎప్పటికప్పుడు టైం టు టైం పైకి పంపించడం అవుతుంది, అక్కడి నుంచి హెచ్ఓడికి పంపుతుంది, అక్కడి నుంచి ఎఫ్ఎస్ఎస్కి పంపించడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏ కేసులు ఉంటే కేసులు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వడం. చూడండి, 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ లాగిన్ చేయొచ్చు. లేదు నాకు ఇంత ఇవన్నీ తెలియదు అనుకుంటే నా నెంబర్ ఇస్తాను, మీరు ఎనీ టైం నాకు కాల్ చేయండి. నైట్ 1 గంట 2 ఎప్పుడైనా పర్వాలేదు. కానీ నేను కోరేది ఒకటే, కంప్లైంట్ అనేది జెన్యూన్గా ఉండాలి. మీరు నమ్ముతారా, నాకు మోర్ దెన్ 90% కేసులు నా కంప్లైంట్స్ జెన్యూన్ కాదు. ఎందుకు జనరల్ కంప్లైంట్లు మాకు ఎలా వస్తాయంటే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదని, నాకు డిస్కౌంట్ ఇవ్వలేదని, లేకపోతే వాళ్ళకి ఏదో ఇంటర్నల్ గొడవలు ఏవో ఉంటాయి, లేకపోతే వీళ్ళు కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో ఇవన్నీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే నిజంగా తప్పు చేసినట్టు మనం శిక్షించాలి మన పాయింట్. కానీ ఇప్పుడు అలాగని చెప్పి మా టైం కూడా ఊరినే వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో నేను కోరేది ఒకటే, మీరు ఎనీ టైం మేము రెడీ. కానీ థింగ్ ఏంటంటే కంప్లైంట్ అనేది జెన్యూన్గా ఉండాలి, అది మేము కోరుతున్నాం. నా నెంబర్ 957-329-5662.